అందరికీ నమస్కారాలండి. ఈరోజు యూనియన్ 377 యూనియన్ తరఫున సభ్యులందరూ వచ్చారు. ఈ సభ్యులందరికీ మెయిన్ కరెంట్ డిపార్ట్మెంట్ అంటే చాలా అందరికీ గౌరవం అండి. ఐ రెస్పెక్ట్ యూ ఫస్ట్. నెక్స్ట్ ఈ ఉమ్మడి కుటుంబం లాగా మనందరం కలిసి ఉన్నాం. ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఈ జనసేనలో తరఫున నేను జాయిన్ అయినాను కాబట్టి 26వ తారీఖున మేమందరం కలిసి ప్రతి ఒక్కళ్ళం ఏదైనా సమస్య అనేది ఉన్నప్పుడు మన ఫ్యామిలీలో ఒక సమస్యని ఎట్లా తీరుస్తామో అదే రకంగా కన్సెంట్ ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారికి, గౌరవనీయుల జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళి మనం చెప్పి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడి ఆ సమస్యను తీర్చాలని నేను రియాజ్ గారు ఇద్దరు కలిసి ఆ పని చేయాలనడానికి మేము ముందుకు వస్తామండి. కంపల్సరీగా ఇది మా కుటుంబం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గౌరవించినప్పుడు ఇదంతా జనసేన పార్టీకి సంబంధించి ఆ పార్టీని మీ ప్రతి ఒక్కళ్ళు మంది సొంతది అని మీ అందరి దగ్గర తీసుకున్నందుకు మాకు చాలా ఆనందం ఉందండి. ఆ తరపున మీరు వచ్చి మమ్మల్ని అందరూ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది నా ఫ్యామిలీ కాబట్టి నా దగ్గరికి వచ్చారు అన్న తృప్తిగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ రాబోయే రోజుల్లో సమస్యలు అనేది ఎన్నో వస్తుంటాయి. ఆ సమస్యలు అనేది మనం కూర్చొని పరిష్కరించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పరిష్కారంలో కంపల్సరీగా మీ అందరూ యూనియన్ తరఫున పెద్దలు ఉన్నారు, అందరూ వస్తారు. ఆ అందరి ప్రకారం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకొని ఆ సమస్యని తీసుకెళ్ళి అది ఎందుకు వచ్చింది, ఆ సమస్య రాకుండా ఆ నెక్స్ట్ ఇంకో అలాంటి సమస్య మళ్ళీ ఎదురవ్వకుండా కూడా మనం చేస్తానికి ఒకసారి ఆలోచించుకుందామండి. ప్రతి ఒక్కరికి చిన్న చిన్న విషయాల మీద ఎన్నో ఉంటాయి. ఆ టైంలో కూర్చొని ఒకసారి మనం మాట్లాడుకొని విధి విధానాలు దాని ప్రకారం పోదామండి. మీరందరూ అంటే మాకు రెస్పెక్ట్ ఉంది. నేను రియాజ్ కూడా మాట్లాడుకున్నాము. మంచి యూనియన్ అన్నా అని చెప్పాడు. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. అందుకని చెప్పి ఈరోజు కళ్యాణ్ గారు, రాజేష్ గారు, రాంబాబు గారు, నెక్స్ట్ నారాయణ గారు, నెక్స్ట్ వెంకట్రావు గారు, నెక్స్ట్ కాసాన్ వాసు గారు, వీళ్ళందరూ కలిసి మనం కూర్చొని ఇందాక మేము డిస్కస్ చేసుకున్నాం. యూనియన్ అంటే ఇలాంటి యూనియన్ అనేది ఎప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్లో 327 అంటే ఎంతో పవర్ఫుల్ యూనియన్ అని చెప్పి మాకు చెప్పారండి. అది మా యూనియన్ మా దగ్గర వచ్చినందుకు నా సత్కరించినందుకు వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా నా ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 తరఫున ముందుగా శ్రీ కంది రవిశంకర్ గారికి, గౌరవనీయులు వారికి మా యూనియన్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందన తెలియజేసుకుంటూ, రవిశంకర్ గారు ఫస్ట్ నుంచి కూడా వ్యాపారవేత్తగా ఇక్కడ అందరికీ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ అదేవిధంగా ఈరోజు రాజకీయాల్లోకి రావాలని వారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీలో జాయిన్ అవ్వటం, మరి వారి సేవలను ఇంకా ముందు ప్రకాశం జిల్లాలో అందరికీ సేవాభావంతో ఆయన అంకిత భావంతో పనిచేస్తారని మా తరఫున వారిని కోరుకుంటూ, మరి ఎంప్లాయీస్కి ఏదైనా సమస్యలు వస్తే స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారు తక్షణమే స్పందిస్తూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే వాటిని అధికారులకు తెలియజేస్తూ సత్వరమే పరిష్కరిస్తున్నారు. వారికి కూడా మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా షేక్ రియాజ్ గారికి కూడా, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్ గారు కూడా ఏ సమస్య వచ్చినా కూడా మన మధ్య కూడా మాకు 2-3 సమస్యలు వస్తే వారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పి పరిష్కరించారు. కాబట్టి ముందు కూడా ఎంప్లాయీస్కి ఎలక్ట్రిసిటీ తరఫున ముందుగా ఏ సమస్య వచ్చినా కూడా మీకు విన్నవించుకుంటాము. ఆ సమస్యలన్నీ కూడా మీరు సత్వరమే పరిష్కరిస్తారని ఆశిస్తూ మీకు శుభాభావం తెలియజేసుకుంటూ మీరు అంచెలంచెలుగా జనసేన పార్టీలో ఎదగాలని కోరుకుంటూ మర్యాదపూర్వకంగా పిలిచి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారండి. యాక్చువల్లీ లాస్ట్ మంత్ 13 జాయిన్ అవ్వాలి, తర్వాత పోస్ట్ పోయి 26 వచ్చింది. 26 తారీఖు జాయిన్ అయ్యాము. ఈరోజు మీ అందరూ ఎంతో కష్టపడి దీని వెనకాల కష్టం ఉందండి. మీ అందరూ ఎంతో కష్టపడి మీ ఫ్యామిలీస్తో ఓట్లు వేయించారు కాబట్టి ఈ రోజు మనం ఇంత విజయం సాధించి ముందుకు వచ్చాము. ఈరోజు ఈ కూటమితో ఉన్న ప్రభుత్వం ఇది. ఈ కూటమితో ఉన్న ప్రభుత్వం కాబట్టి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ వాళ్ళు, నెక్స్ట్ జనసేన సంబంధించిన వ్యక్తులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ రియాజ్ గారు ఎంతో కష్టపడి ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ రెడీ చేయడానికి ఎంతో కష్టపడ్డారండి. ఆ కష్టపడి ఆ ప్లాట్ఫామ్ రెడీ చేసి రియాజ్ మొత్తం జిల్లా మొత్తం తిరిగి స్టేట్ వైడ్గా తిరిగి ఆయన 30 సంవత్సరాల నుంచి ఒక కష్టపడి చిరంజీవి ఫ్యామిలీతో ఉండి
పవన్ కళ్యాణ్ గారితో ఉండి నెక్స్ట్ పార్టీ నిర్మించే దాంట్లో ఒక సభ్యుడిగా ఉండి అది జనరల్ గా చాలా తక్కువ మందికి అవకాశం వచ్చింది. వాళ్ళకి సంబంధించిన ప్రతి పని కూడా చేయాలి అని ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఈ హ్యాపీగా ఫీల్ అవడం వల్ల మన అందరికీ జన సైనికులకి జనసేన ప్రతి ఒక్కరి దాని మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి మనకు మంచి జరిగిందండి. మీ అందరూ ఫస్ట్ పాయింట్, మీ అందరూ ఇంత ధైర్యంగా ఒక దానికి వచ్చి మంచి దానికి వచ్చినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నా కుటుంబం తరఫున ధన్యవాదాలు. మాకు ఎంప్లాయీస్ అంటే మీకు చాలా గౌరవం అండి. మేము 85 నుంచి బిజినెస్ స్టార్ట్ చేసాం. అప్పుడు ఫస్ట్ టీవీలు ఎంప్లాయీస్ కి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి ఇచ్చామండి. అప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి, పోలీస్ కి ఫస్ట్ మేము టీవీలు ఇచ్చింది మేమేనండి ఈ ప్రకాశం జిల్లా మొత్తంలో. అట్లా ఎంప్లాయీస్ తో మీకు అనుబంధం మాకు ఎక్కువ ఉంది. ఈ రోజు మీరు వచ్చేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ స్ఫూర్తి అనిపించింది నాకు. మేము ఎప్పుడు మీ అందరితో కలిసి ఉంటాం, మనందరం కలిసి నడుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాకు ఎంతో గౌరవం అండి. ఫస్ట్ నుంచి నేను ఇందాక చెప్పినది, మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి అదే అనుకుంటున్నాం. తిరుపతిలో కూడా మా అన్న ఎమ్మెల్యే అంటే జగన్పల్లి శ్రీనివాసరావు గారు, ఆయన జనసేన ఎమ్మెల్యే. ఆయన అక్కడ కూడా యూనియన్ అందరూ అయితే నేనే చెప్పాను, అందరూ కలిసి మొత్తం 200 మంది దాకా అశోక్ అని కూడా ఉన్నారు. అందరూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ అయితే మెయిన్ ఫస్ట్ వీళ్ళు ఇంపార్టెంట్, వీళ్ళు ఫస్ట్ నుంచి బాగా కష్టపడుతున్నారు అని వైటీ ఒకసారి చెప్పి ముందు పంపించి బిఫోర్ ఎలక్షన్ చేశాను. ఆఫ్టర్ ఎలక్షన్ కూడా వాళ్ళు కలిశారండి. ఎంప్లాయీస్ అందరికి గట్టి సపోర్ట్ చేయమని చెప్పాం. నెక్స్ట్ మన అదృష్టం ఏంటంటే ప్రకాశం జిల్లాలో మన మినిస్టర్ గారు, మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మినిస్టర్ మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉంటాం. రవి గారు ఉంటాం, చాలా గౌరవనీయులు రవికుమార్ గారు ఉంటాం. ఆయన చాలా మంచి వ్యక్తి అండి. అది మన అదృష్టం అండి. మా జిల్లాకు ఉంటాం, మన అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.